హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎటువైపు కొయ్యి బంధం 20th పార్ట్ చూద్దాం. అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే, నువ్వు చెప్పేది నిజమా అన్నాడు శివ. అవునరా నిజం అన్నాడు సాత్విక్. ఇప్పటికైనా మంచి డిసిషన్ తీసుకున్నావు అన్నాడు శివ. సాత్విక్ చిన్న స్మైల్ ఇచ్చి, ఇప్పటికైనా నీ కోపం తగ్గిందా అన్నాడు. హా, నాకైతే చాలా కోపం వచ్చింది ఆంటీని చీట్ చేస్తున్నావని అన్నాడు శివ. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది అన్నాడు సాత్విక్. నాకు ఈ విషయం తెలిసి చాలా రోజులైంది, కానీ నీ అంతట నువ్వు ఓపెన్ అవుతావేమో అని చూస్తూ ఉన్నాను, కానీ నువ్వు చెప్పడం లేదు, అందుకే ఈరోజు అడిగాను అన్నాడు శివ. ఎప్పుడు తెలిసింది అనలేదు, ఎలా తెలిసింది అన్నాను అన్నాడు సాత్విక్. ఎప్పుడు ఎలా తెలిస్తే ఏంటి, తెలిసిందా లేదా, మ్యాటర్ కంప్లీట్ అయిపోయింది కదా, వెళ్దా పదాం, ఆఫీస్లో వర్క్ ఉందన్నావు అని తొందర చేసి సాత్విక్ని తీసుకుని వెళ్ళిపోయాడు శివ. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయాక సాత్విక్ తన క్యాబిన్లో కూర్చుని నా డార్లింగ్ ఏం చేస్తుందో చూద్దామని సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేసి కీర్తి క్యాబిన్లో ఏం జరిగిందో చూస్తూ ఎంత సిన్సియర్గా వర్క్ చేసుకుందో అనుకుని మళ్ళీ తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. లంచ్ టైంలో కీర్తిని క్యాబిన్కి పిలిచాడు సాత్విక్. లంచ్ కూడా ప్రశాంతంగా చేయడం లేదు అని తిట్టుకుంటూ సాత్విక్ దగ్గరికి వెళ్ళింది కీర్తి. లంచ్ చేద్దాం రా అన్నాడు సాత్విక్. నేను నీతో లంచ్ చేయడం ఏంటి, నా ఫ్రెండ్స్తో చేస్తాను, నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళబోయింది కీర్తి. సాత్విక్ ఫాస్ట్గా వచ్చి కీర్తి వెళ్లకుండా డోర్కి అడ్డుగా నిలబడ్డాడు. ఇది ఆఫీస్, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంది కీర్తి. నా ఆఫీస్లో నా క్యాబిన్లో నా వైఫ్తో నేనున్నాను అన్నాడు సాత్విక్. వదులు, నేను వెళ్ళాలి అంది కీర్తి. వదలడానికి కాదు పట్టుకుంది అన్నాడు సాత్విక్. ఎప్పటికైనా వదలాల్సిందే కదా అంది కీర్తి. ఎప్పటికీ వదలను అన్నాడు సాత్విక్. నేను మీరు పట్టుకుంటారు అన్నా, నేను పట్టుకొనివ్వాలి కదా అంది కీర్తి. కీర్తి చేయి పట్టుకున్నాను కదా, ఎలా విడిపించుకుంటావో విడిపించుకో చూద్దాం అన్నాడు సాత్విక్. చాలాసేపు ట్రై చేసింది కీర్తి, కానీ అసలు వదిలించుకోలేకపోయింది. ఇంకా సైలెంట్గా నిలబడింది. చూసావు కదా బేబీ, నన్ను వదిలించుకోవడం అంత ఈజీ కాదు, పదా లంచ్ చేద్దాం అన్నాడు సాత్విక్. కీర్తి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి లంచ్కి చేసింది. ఇద్దరు మాట్లాడుకోకుండానే సైలెంట్గా లంచ్ కంప్లీట్ చేశారు. మౌని కీర్తి దగ్గరికి వచ్చి, ఈరోజు మీ శ్రీవారితో లంచ్ చేసావా, వెరీ గుడ్ వెరీ గుడ్, రోజు అలానే చేయొచ్చు కదా, పాపం ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నాను తనని, కానీ చాలా మంచివాడని అర్థమైంది, నువ్వు ఇంకా అతనితో హ్యాపీగా ఉంటావని నేను నమ్ముతున్నాను, కానీ అంటూ ఆగిపోయింది మౌని. ఏంటి అంది కీర్తి. ఈ కాంట్రాక్ట్ ఒకటి క్యాన్సిల్ అయిపోతే బాగుండు, లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండేదానివి తనతో, కరెక్ట్ డిసిషన్ తీసుకో ఇప్పటికైనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మౌని. మౌని వెళ్ళాక కీర్తి వర్క్ చేసుకుంటూ మౌని మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంది. సాత్విక్ షాప్ కోసం కరెక్ట్ ప్లేస్ చూడడానికి ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాడు. మంచి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో చూసి చెప్తే అన్నిట్లో కలిపి ఒకటి సెలెక్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో 3-4 మెంబర్స్కి చెప్తే అందరూ అడ్రస్ చేంజ్ చేస్తున్నారు. కానీ సాత్విక్కి ఏది నచ్చడం లేదు. ఒకటి చాలా నచ్చింది సాత్విక్కి, అది చూద్దాం అనుకుని కీర్తిని పిలిచాడు సాత్విక్. కీర్తి వచ్చి సైలెంట్గా నిలబడింది. మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి, త్వరగా వెళ్దాం పదా అన్నాడు సాత్విక్. నేను ఎక్కడికి రాను అంది కీర్తి. నువ్వు రాను అన్నా కుదరదు, నువ్వు వస్తున్నావంతే, మనం ఫాస్ట్గా వెళ్ళాలి పద అన్నాడు సాత్విక్. కీర్తి అలాగే సైలెంట్గా నిల్చుని ఉంది. కీర్తి అలాగే నిల్చుని ఉండడం చూసి, ప్లీజ్ కీర్తి, నీతో ఆర్గ్యూ చేసే మూడ్లో ఇప్పుడు నేను లేను, అర్జెంటుగా మనం వెళ్ళాలి, ఫాస్ట్గా పద అని రిక్వెస్టింగ్గా అడిగాడు సాత్విక్. సాత్విక్ అలా అనగానే ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా సాత్విక్తో వెళ్ళింది కీర్తి. లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్ స్టాప్ చేయగానే ఇద్దరు దిగారు. మొత్తం ప్లేస్ చూసి, ఇక్కడ షాప్కి ప్లేస్ చూశాను, ఇది ఎలా ఉంది, ఇప్పుడు అయితే బాగుంటుంది అనేది సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు అన్నాడు సాత్విక్. చాలా బాగుంది అంది కీర్తి. నీకు నచ్చింది కదా, ఇంకా ఆంటీ అంకుల్ని కూడా రమ్మని చెప్పి వాళ్ళకు కూడా చూపించి వర్క్ స్టార్ట్ చేపిద్దాము, వర్క్ కంప్లీట్ అవ్వగానే మనం మంచి రోజు చూసి షాప్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నాడు సాత్విక్. ఓకే అంది కీర్తి.
సరే ఇంకా వెళ్దామా అన్నాడు సాత్విక్. సరే అంది కీర్తి. ఇద్దరు కొంచెం ముందుకు వెళ్ళగానే కీర్తి కాలికి రాయి తట్టుకుని కింద పడిపోబోయింది. కీర్తి కింద పడిపోకుండా సాత్విక్ పట్టుకున్నాడు. ఇద్దరు కొంతసేపు అలాగే ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి సాత్విక్ ఫోన్ రింగ్ అవడంతో ఇద్దరూ తేరుకొని సాత్విక్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడ ఉన్నావు అన్నాడు శివ. కొంచెం వర్క్ ఉండి బయటకు వచ్చాను అన్నాడు సాత్విక్. సరే ఈరోజు డిన్నర్కి మా చెల్లిని ఇంటికి తీసుకుని వచ్చేయి, ప్రియా మరీ మరీ చెప్పమని. ఇద్దరు ఖచ్చితంగా రావాలి అన్నాడు శివ. సరేరా వస్తాం అన్నాడు సాత్విక్. ఎక్కడికి అంది కీర్తి. శివ భోజనానికి రమ్మని ఫోన్ చేశాడు, ప్రియ మరీ మరీ చెప్పిందంట రమ్మని. సరే వస్తామని చెప్పాను అన్నాడు సాత్విక్. అవునా సరే అంది కీర్తి. నీకు ఓకే కదా, ఏం ప్రాబ్లం లేదు కదా అన్నాడు సాత్విక్. నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు అంత ప్రేమగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదా, వెళ్దాం అంది కీర్తి. సరే అయితే ఇంటికి వెళ్దాం అన్నాడు సాత్విక్. అప్పటికే లేట్ అవడంతో సరే వెళ్దాం అని కీర్తి. ఇద్దరు ఇంటికి వెళ్తూ దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపగానే పక్కన బైక్ పైన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది కీర్తి వింటుంది. రేయ్, అన్నిట్లో కాంట్రాక్ట్ ఉన్నట్లే మ్యారేజ్కి కూడా కాంట్రాక్ట్ ఉంటే చాలా బాగుంటుంది కదరా మామ అన్నాడు ఒక పర్సన్. మ్యారేజ్ని కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసేస్తావా, నీకు అలా ఎందుకు అనిపించిందిరా అన్నాడు సెకండ్ పర్సన్. ఎప్పుడూ ఒకరితో ఉండాలంటే బోర్ కదా, అలా కాంట్రాక్ట్ పెట్టుకుంటే చాలా మందితో ఎంజాయ్ చేయొచ్చు కదా అలా అన్నాడు ఫస్ట్ పర్సన్. అలా చేయాలనుకుంటే పెళ్ళెందుకురా, సైలెంట్గా ఆ పనులే చేసుకుంటూ ఉండిపోవచ్చు కదా, పెళ్లి పేరుతో ఎందుకు అలా చేయడం. మన భారతీయ వ్యవస్థలో పెళ్లి అనేది ఒక గొప్ప బంధం. ఇప్పటికే చాలా మంది యువత సరైన అవగాహన లేక ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని విడిపోతున్నారు. ఇంకా ఇలాంటి కాంట్రాక్ట్ మ్యారేజ్లు కూడా వస్తే పెళ్లి అనేదానికే విలువ లేకుండా పోతుంది. జీవితాంతం మనతో కలిసి ఉండేది మన భార్య మాత్రమే. తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చాక మనల్ని వదిలి వెళ్ళిపోతారు. మన పిల్లలు కూడా చదువు అని ఉద్యోగం అని వాళ్ళు సపరేట్గా ఉంటామని వాళ్ళు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. జీవితాంతం మనకు తోడుగా ఉండేది వైఫ్ మాత్రమే. నువ్వు ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు, నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడితే అస్సలు బాగోదు చెప్తున్నాను. నీకు జీవితాంతం తనతో కలిసి ఉంటాను అనిపిస్తే మాత్రమే పెళ్లి చేసుకో. ఇలా టైంపాస్కి ఒకరిని ప్రేమించి ఇంకొకరితో తిరుగుతూ ఉంటే, లేదంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటాను, ఒకరిని మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులు వాళ్ళతో ఎంజాయ్ చేసి తనని వదిలేస్తాను, అలాంటి ఆలోచనలు ఉంటే అసలు పెళ్ళే మానేసుకో అన్నాడు సెకండ్ పర్సన్. అబ్బా ఆపరా బాబు, నేనేదో జోక్గా అంటే ఇంత క్లాస్ తీసుకున్నావు నాకు. సరే పద, ట్రాఫిక్ రిలీవ్ అయ్యింది అన్నాడు ఫస్ట్ పర్సన్. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది మొత్తం విని ఆలోచనలో పడిపోయింది కీర్తి. అంటే నేను చేసింది తప్ప, నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు, అలా అని నా పేరెంట్స్కి ఇష్టం లేకుండా పోదు కదా, వాళ్ళ కోసమే నేను ఈ పెళ్లి చేసుకున్నాను, నాకు కిడ్స్ కావాలి కాబట్టి తనతో ఉంటున్నాను, ఇది నా తప్ప అని ఆలోచిస్తూ ఉండిపోయింది కీర్తి. ఆ లోపు ఇల్లు రావడంతో సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయి కూర్చుంది కీర్తి. వెళ్దాం పదా అన్నాడు సాత్విక్. వెళ్దాం అంటూ సాత్విక్తో కలిసి కిందికి వచ్చి, అత్తయ్య మేము శివన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంది కీర్తి. సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంది లక్ష్మి. ప్రియ కిచెన్లో వంట చేస్తూ ఉంటే శివ వెనకాల నుండి వెళ్ళి హగ్ చేసుకున్నాడు. అమ్మో, మీరు ఎప్పుడూ నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉన్నారుగా అంది ప్రియ. మీరు అలా పట్టుకుని ఉంటే నా వర్క్ ఇంకెక్కడ అవుతుంది అంది ప్రియ. అలానే అవుతుంది కానీ నువ్వు చేసుకుంటూ ఉండు అంటూ మెడ వంపులో లిప్స్తో రాస్తూ ఉన్నాడు శివ. అప్పుడే ఇంట్లోకి వచ్చిన సాత్విక్ కీర్తి ఇద్దరు ఎక్కడా ఎవరు కనిపించడం లేదు అని కిచెన్ దగ్గరికి వచ్చి చూసేసరికి వాళ్ళని ఆ పొజిషన్లో చూసి చిన్నగా దగ్గాడు సాత్విక్. చిన్నగా నవ్వుతూ తల పక్కకు తిప్పుకుంది కీర్తి. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్.